స్తోత్రం. మంచిది, దేవుడు చక్కటి వాతావరణం దేవుడు ఇచ్చి ఉన్నాడు. దేవుడి స్తోత్రం. గత వారం ఏ వాక్యం మనం చెప్పుకున్నాము. ఏ వాక్యం చెప్పుకున్నాం? ఏంటిది? పోయిన వారమే కదా చెప్పుకున్నాం. అదే టైటిల్ ఏంటి నేర్చుకున్నాం? అపవాది మన హృదయంలో ఏ విధంగా ప్రవేశిస్తాడన్నది నేర్చుకున్నావా? మరి మర్చిపోతే ఎలాగవుతుంది? అపవాది మన హృదయంలో ఎలా ప్రవేశిస్తాడన్నది మనం నేర్చుకున్నాం. ఆ వాక్యం నేర్చుకొని మనం నెమరు వేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అపవాది ఎలాగైనా ప్రవేశిస్తాడు. మనమే అపవాదికి చోటిస్తున్నాం అనే విషయాలు మనము నేర్చుకున్నాము. ఆ నేర్చుకొని విడిచిపెట్టకూడదు, మనం అది జ్ఞాపకము చేసుకోవాలి. ఓకే, దేవుని స్తోత్రం. మరి ఈరోజు దేవుడు ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఏమిటంటే, ఏమి సంపాదించాలని ఆశపడుచున్నారు? మీరు టైటిల్ ఏంటి? మీరు ఏమి సంపాదించాలని ఆశపడుచున్నారు? ఏమి సంపాదించాలని ఆశపడుతున్నారు? ఏమి సంపాదించాలని? ధనము, డబ్బు, ఆస్తులు, పాస్తులు, ఇంకేంటి? అంతేనా? నిజానికి చాలామంది అలాగే అనుకుంటూ ఉంటారు. డబ్బు, ధనము, ఆస్తిపాస్తులు అవన్నీ కూడా సంపాదించాలి అని అనుకుంటారు. కొంతమంది ఏం సంపాదించాలనుకుంటారంటే, నాకు బాగా పేరు రావాలని, ఆ పేరు సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అవునా? మంచి పేరు సంపాదించుకోవాలని ఎక్కువ మంది ఆశపడుతూ ఉంటారు. ఏం సంపాదించుకోవాలని? ఇది చూడండి, ఏం చేస్తారు మీరు? పేరు సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అయితే కొంతమంది పేరు సంపాదించాలని సోషల్ మీడియా వేదికగా చేసుకొని చాలా వరకు పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏ స్వార్థం లేకుండా చేస్తూ ఉన్నారు, స్వార్థంతో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దేనికోసం? పేరు కోసము చాలా వరకు అనాథ పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వాళ్ళకి చాలామంది సహాయం చేసి పేరు సంపాదించుకుంటారు. అలాగే మరికొంతమంది ఈ వీధులు నాదే పెద్ద బిల్డింగ్ కావాలి, పెద్ద ఒక 4 అంతస్తుల బిల్డింగు మాది కావాలి, పేరు రావాలి వీధులు అందరికీ, ఈ ప్రాంతం అంతా కూడా పేరు రావాలని పెద్ద బిల్డింగులు కట్టుకుంటారు. ఎవరు మాట్లాడినా సరే మొట్టమొదటిగా ఎవరు బిల్డింగ్ కట్టారని వాళ్ళ వ్యక్తి పేరు రావాలి అని బిల్డింగ్ కట్టుకుంటూ ఉంటారు కొంతమంది. అవునా? మరికొంతమంది మొట్టమొదటిగా ఏరియాలో పేరు సంపాదించాలని టీవీ కొనుక్కుంటారు. మరి మనకి కూడా ఇంకా పెళ్ళి అవ్వలేదు అప్పటికి. ఆ ఏరియాలోని మొట్టమొదటి టీవీ మందే. ఆ ఏరియాలో టీవీ ఎవరు కొనుక్కోలేదు ఇంకాను. దానివల్ల ఏంటంటే, ఆ పలవారు ఇంటి దగ్గర టీవీ ఉంది అని పిల్లలందరూ కూడా మా దగ్గరికి వచ్చేసేవారు. ఎప్పుడు వచ్చేవారు? చిత్రలహరి అనే కార్యక్రమం వచ్చేది. ఆదివారం కాదు, శుక్రవారం నాడు 8 గంటలకు వచ్చింది. శుక్రవారం నాడు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు సినిమా వచ్చేది, శంకరాభరణం అని ఇలా వచ్చేది. ఆ సినిమాలు వచ్చాయి అన్నమాట. దానివల్ల పల్లవాళ్ళు ఇందులో టీవీ ఉండదు. ఒక పేరు అయితే మంచి పేరు. ఆ ఏరియాలో మాదే మొట్టమొదటిగా ఆ టీవీ. అలాగే మన కుటుంబంలోని కారు కూడా
మందే కుటుంబం మొత్తం మీద కారు. అప్పారావు వస్తారు కారులో వస్తున్నారు. ఎంతో పేరు. కారు ఉండేటప్పుడు మరి ఎంతమంది వచ్చేవారు? అందరూ చుట్టాలి. కారు ఉండేటప్పుడు ఊర్లోకి వెళ్తుంటే చాలు కారు వేసుకొస్తుంటే వాళ్ళు అప్పారావు వచ్చారు, అప్పారావు పిల్లలు వచ్చారని మరి ఇంకా ఆడవాళ్ళు అలవాటు చేసేవారు. మనకు అప్పుడు కారు ఉండేటప్పుడు ఎంతో పేరు రకరకాల పేర్ల కోసము చాలామంది మరి పోకలాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇది మాజీ సీఎం జగన్ గారు కూడా పేరు కోసము ఎంతో పోకలాడారు. పేరు రావాలి, నాకు ధనం సంపాదించాలని ఆశ లేదు, కానీ ఒక పేరు మా తండ్రికి ఎలాగైతే పేరు వచ్చిందో నాకు కూడా అంత పేరు రావాలి, 30 సంవత్సరాల వరకు కూడా సీఎం నేను ఉండాలని ఒక ఆశ కలిగి ప్రతి పేదవాడికి కూడా ఆయన సహాయాన్ని అందించారు. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారు అందరూ కూడా ప్రతి పేదవాడికి కూడా సహాయము అనేక రకాలుగా. అందుకనే వైఎస్ఆర్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అంటారు. పేదల ప్రభుత్వం అది, పేదలకి అందుబాటులో ఉండే ప్రభుత్వం. ఎందుకంటే ఆయన పేరు కోసం చూసాడు. జగన్ గారు ఏం చేశారు? పేరు రావాలి నాకు. మా నాన్నగారి ఫోటో ప్రతి ఇంట్లో ఉంటుంది, నా పేరు కూడా మా నాన్నగారి పక్కనే ఫోటో ఉండాలనే ఒక ఆశ కలిగి ఆ వ్యక్తి ఉన్నాడు. అందుకనే ఈ కాలనీ పేరు ఏంటి? జగన్మోహన్ పుర కాలనీ, అంతేనా? అలాగే చాలా మంది ఇంకా పేరు రావాలని రకరకాలుగా ఎవరు చేయలేని సాహసాలు చేస్తూ గిన్నీస్ బుక్లో నా పేరు ఉండాలని ఆశగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే పేరు కోసము పేరు సంపాదించుకోవాలని ఒక ఆరాటం. అలాగే ఏం సంపాదించుకోవాలని? పేరు సంపాదించుకోవాలని. కొంతమంది అయితే పేరు సంపాదించుకోవాలని మన క్రైస్తవంలోనే మీటింగ్లు పెడుతూ ఉంటారు, బహిరంగ గుడులు పెడుతుంటారు. ఆ పోస్టుల నిండా కూడా దేవుని వాక్యం కనబడదు, కానీ వీళ్ళ పేరు మాత్రం పెద్ద పెద్ద అక్షరాలతో పేర్లు ఉంటే వీళ్ళ ఫోటో మాత్రం పెద్ద మొత్తం పోస్ట్ అంతా వీళ్ళ ఫోటోలే ఉంటుంటాయి, వీళ్ళ ఫోటో ఉంటుంది. దేవుని వాక్యం ఎక్కడో చిన్న కనిపిస్తుంది. అంటే వీళ్ళు తప్పనంతా ఏంటి? పేరు రావాలంతే. ఏం రావాలి? పేరు కోసం ఆరాటం. ఇటువంటి బ్యాచ్ బైబిల్లో ఒకటి ఉందండి. ఇటువంటి బ్యాచ్ బైబిల్లో పేరు కోసము ఒక ఆరాటం పడ్డారు వీళ్ళు. బాబేలు గోపురం కట్టినప్పుడు ఏమనుకున్నారంటే వీళ్ళు ఒక పేరు సంపాదించుకుంది ఆకాశాన్ని అంటిపోవాలంతే. మా యొక్క బాబేలు గోపురం కట్టినప్పుడు ఆకాశం అంటిపోయి మంచి పేరు సంపాదించుకుందాం రండి అని ఒకరిలో మాట్లాడుకుంటారట. ఇది ఒక బ్యాచ్. ఏ బ్యాచ్? ఇది పేరు సంపాదించుకోవాలి. దేవుడు వీళ్ళకి ఏం చెప్పాడు? వీళ్ళకి నోవాహు యొక్క కుటుంబానికి మీరు పిల్లలకని అభివృద్ధి మీరు చేయండి అని దేవుడు చెప్పాడు. వీళ్ళేం చేస్తారు? వీళ్ళు పేరు సంపాదించుకోవాలని చూడండి ఒకసారి ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం. 11:4. పేరు సంపాదించుకునే బ్యాచ్. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము ఆకాశమును అంటూ శిఖరము ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రెండని మాట్లాడుకుంటారు. అంతే. పేరు ఏంటంటే వీళ్ళకి పేరు సంపాదించుకోవాలంట. నిజానికి దేవుడు వీళ్ళకి ఏం చెప్పారు? వీళ్ళకి ఇదే ఆదికాండలో వెనకాలండి ఒకసారి. ఇదే ఆదికాండలో ఏమంటుందంటే దేవుడు వీళ్ళకి ఏం చెప్పారు? వీళ్ళకి చెప్పింది చేయకుండా మీరు సొంత ఆలోచనకు వెళ్ళిపోయారు. పేరు సంపాదించుకోవాలి.
పేరు సంపాదించుకోవాలి ఎంత రూపాయలు ఖర్చు పెడతారు కొంతమంది పేరు కోసము. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు, వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు? ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనంలో 9:7 మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరించుడని వారితో చెప్పాడు. ఏం చెప్పాడు దేవుడు వాళ్ళకి? ఏం చెప్పాడు? మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించని చెప్పాడు. అయితే వీళ్ళు దేవుడు చెప్పింది చేయకుండా వీళ్ళేం చేస్తారు? ఆకాశాన్ని అంటిపోయి ఒక పెద్ద శిఖరాలను కట్టుకుందాము, పేరు సంపాదించుకుందాము ఒకరు మాట్లాడుకుంటున్నారట. అప్పుడు దేవుడు దిగిపోయి ఏం చేశాడు? భాషలు తారుబా చేస్తాడు. దేవుడికి అది ఇష్టం లేదు. అది గోపురమును చూడి దిగి వచ్చాను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే. వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చెయ్యదలిచిన ఏ పనైనాను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదని కనుక మనం దిగిపోయి తండ్రి కుమార పరిశుద్ధాత్మ కూడా వాళ్ళు చేసిన పని వీళ్ళు చూశారు. దిగిపోయి వెంటనే ఆ పనిని ఆపివేశారు. పేరు 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 సంపాదించుకోవాలని ఎంతో ఆశ వీళ్ళకి. నిజానికి మనం ఏమి సంపాదించాలి? మనము ఈ భూమి మీద మనం దేనికి వచ్చాం? మనము ఏమి సంపాదించుకోవాలి అన్నది ఆలోచన లేకుండా మీరు సొంత నిర్ణయాలు ఏంటంట? పేరు సంపాదించుకోవాలి. పేరు కోసం చాలా మంది మరి వక్తలు చాలా మంది పెద్ద పుట్ట పోషణ వాళ్ళ పుట్టలో ఉంటుంది. వాళ్ళ పేరు మాత్రం పెద్ద పేరు, తాటికేత అక్షరాలతో పేరు ఉంటుంది. వాళ్ళ పుట్ట పెడితే పోషణలో వాళ్ళ పేరే. వీళ్ళ తపన ఏంటి? పేరు సంపాదించుకోలే గుంపు. వీళ్ళ గుంపు పేరు దేవుని మహిమపరచాలనే గుంపు కాదండి. వీళ్ళ గుంపు ఏ గుంపు? వెళ్ళి పేరు సంపాదించుకోవాలనే గుంపు. దేవుని స్తోత్రం. నిజాన్ని మనం దేవుడు ఏది చెప్పాడో దాన్ని మనము చెయ్యాలి. మన సొంత ఆలోచనలకు ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. కాబట్టి ఈ గుంపు ఏంటంటే పేరు సంపాదించుకోవాలి గుంపు. రెండో గుంపు ఏంటంటే లాభాలు సంపాదించుకునే గుంపు అట. ఏంటట? లాభాలు సంపాదించుకున్నారు. అంటే వ్యాపారంలో లాభాలు సంపాదించుకుందాము అంటే తప్పులేదు. వ్యాపారంలో కానీ ఏ విషయంలో కానీ మనం పెట్టుబడి పెట్టినప్పుడు లాభం కోసం మనం సంపాదించుకోవచ్చు, తప్పులేదు. ఆ లాభాలు ఎలా సంపాదించాలి అంటే న్యాయముగా సంపాదించాలి. ఎలా సంపాదించాలి? న్యాయముగా ధర్మంగా సంపాదించుకోవాలి. కొంతమంది మరి పాలు వ్యాపారం చేస్తారు. ఎక్కువ లాభాలు రావాలని ఏం కలుపుతారు? నీళ్లు కలుపుతారు. ఎందుకు కలుపుతారు? లాభాలు ఎక్కువ వస్తాయని. అంతేనా? లాభాలు ఎక్కువ వస్తాయని. అలా అన్యాయం చేయకూడదు, న్యాయంగా సంపాదించాలి. లాభాలు అంటే కొంతమంది కాటక ఏం పెడతారు? చింతపండు పెడతారు బరువు కోసం. అంతేనా? లాభాలు సంపాదించాలని. కాబట్టి చాలా మంది మరి కొంతమంది అయితే బ్రిడ్జిలు పెద్ద బ్రిడ్జిలు కడతారు. ఇసుక తక్కువ, ఇసుక ఎక్కువ, సిమెంట్ తక్కువ బ్రిడ్జిలు కడుతూ ఉంటారు. దేనికోసము? సిమెంట్ తక్కువ, సిమెంట్ ఖరీదు ఎక్కువ కదా, ఇసుక తక్కువ. కాబట్టి లాభాలు సంపాదించాలని చూస్తూ ఉంటుంటారు. కాబట్టి కొంతమంది ఏదైతే లాభాలు సంపాదించాలని అధిక వడ్డీలు, 100కి 10 రూపాయల వడ్డీలు కూడా ఉన్న. దేనికి? లాభాలు సంపాదించాలని. లాభాలు సంపాదించాలని ఒక గ్రూప్ ఉందండి.
ఇందాక ఏ గుంపు నేర్చుకున్నాము? పేరు సంపాదించే గుంపు. ఆ విధంగా ఒక గుంపు ఉంది. రెండో గుంపు ఏంటంటే లాభాలు సంపాదించే గుంపు. కొంతమంది మన దేశంలో మన ఇండియాలోనే మరి సార్లు జీతాలు సరిపోక, ఆ మెయింటెనెన్స్ సరిపోలేక మరి ఇక్కడ చాలామంది విదేశాలకి వెళ్తుంటారు. దేనికి వెళ్తారు? ఎక్కువ లాభం కోసం, జీతం ఎక్కువగా వస్తుందని. కానీ వాళ్ళు అక్కడ పడ్డ కష్టాలు అంత ఇంత కూడా కాదు. నిజానికి మరి అక్కడ చాలా శ్రమలు, చాలా ఇబ్బందులు, చాలా ఇబ్బందులు పెట్టేస్తుంటారు. అక్కడ సీట్లు అక్కడ దుబాయ్లో కానీ అనేక విదేశాల్లో కానీ చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయినప్పుడు కూడా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఎంతో కష్టం చేస్తుంటారు. ఎందుకంటే లాభం సంపాదించాలి, రూపాయి సంపాదించి తన పిల్లలకి పెట్టాలని కొంతమంది విదేశాలకి వెళ్తుంటారు. చూడండి, యాకోబు రాసిన పత్రిక. అంటే లాభాలు సంపాదించే ఒక గుంపు ఇది. ఒకసారి యాకోబు రాసిన పత్రిక. మనం ఏ సంపాదించే గుంపులో ఉంటామని చివరి మనం నేర్చుకుందాము. పేరు సంపాదించే గుంపులో ఉన్నామా, లాభాలు సంపాదించే గుంపులో ఉన్నామా? కాబట్టి మనం ఏం సంపాదించాలి? ఆధ్యాత్మికంగా మనం ఎవరు సంపాదించుకోవాలి అని చివరిగా నేను అది చెప్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోని గుంపు ఉంది. 4వ అధ్యాయము. పాపం ఇక్కడ జీతాలు సరిపోక విదేశాలు వెళ్తారట. ఏమన్నది? 13 ఒకసారి 13. యాకోబు రాసిన పత్రిక 4:13. నేనైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించమని రెండని చెప్పుకొని వాళ్ళారా. అంతే. వీడట వేరొక పట్టణం అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఉన్న పట్టణంలో కాకుండా విదేశాల్లో వెళ్ళి డబ్బులు సంపాదించాలి, ఆస్తులు సమకూర్చాలి, పిల్లలకు అన్నీ కూడా సమకూర్చాలని ఒక ఉద్దేశంతో విదేశాలకు వెళ్తా ఉంటారు. దేనికి? లాభాలు సంపాదించే గుంపు ఇది. నిజానికి సంతృప్తి కలిగితే ఇక్కడే జీవించవచ్చు. సంతృప్తి కలిగి జీవించమని బైబిల్లో ఉంది. అయితే సంతృప్తి చెందక ఇక్కడ జీతాల్లో అది తక్కువ కాబట్టి విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించాలని ఒక ఆలోచన కలగడం. అంటే విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించడం తప్పని నేను అన్నగాని, అయితే వీళ్ళు ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్ళి వచ్చేస్తే పర్వాలేదు. కానీ విదేశాలకు వెళ్ళేవారు అక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇండియాకి రావడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వారికి ఎన్నో కష్టాలు ఉంటాయి. వాళ్ళు విదేశాలు వెళ్ళే వారికి చాలా వరకు యూట్యూబ్లో చూస్తుంటే, అయ్యో మేము దుబాయ్లో ఉండలేకపోతున్నాం, మమ్మల్ని వెట్టిచాకరీ చేస్తున్నారు, మరి 12 గంటల డ్యూటీ, మాకేమో ఏజెంట్ మమ్మల్ని మోసం చేశాడు, మాకు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేస్తారు అనే రకాలుగా పాపం యూట్యూబ్లో వాళ్ళు బాగా చెప్తుంటే నాకు ఎంతో బాధ అనిపిస్తుంటుంది. నిజంగా వాళ్ళు ఒక దురాశతో వెళ్ళినట్టు వాళ్ళు. ఇండియాలో మన భారతదేశంలోనే అనేక పనులు ఉన్నాయి, ఎవరు చేసుకోవచ్చు కదా. అంటే సంతృప్తి లేని జీవితాలు ఎలా ఉంటారంటే ఏదో సంపాదించాలి, ఏదో ఆశ సంపాదించాలి, ఏదో అయిపోవాలి. వాళ్ళు చూసి వీళ్ళు చూసి వాళ్ళు ఇంత బిల్లు కట్టుకున్నారు, మనం ఎంత కట్టుకోకూడదు. వాళ్ళు ఇంత బంగారం ఉంది, మనకెందుకు బంగారం ఉండకూడదు. వీళ్ళకి ఎంత పొలం ఉంది, మనం పొలం సంపాదించాలి అని ఎదుటి కంపేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది. ఏమని? ఈ దేశంలో ఉంటే మనం సంపాదించలేమని చెప్పి ఏం చేస్తారు? విదేశాలకు వెళ్తున్నారు. విదేశాలకు వెళ్ళి అక్కడే ఉండిపోతున్నారు. మరి మనకు తెలిసినటువంటి మా సంఘంలో 2 అక్కచెల్లెలు ఉన్నారు. పిల్లలు చిన్నప్పుడు వాళ్ళ అక్కచెల్లెలు 2 కూడా అక్కడికే వెళ్ళిపోయారు. అక్కడి నుంచి డబ్బులు కొడుకులకి అక్కడి నుంచి భర్తకి పంపిస్తే భర్త ఏమో పిల్లలకి ఖర్చు పెట్టి ఉండేవాడు. అలాగా ఆ 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకు రావడము మళ్ళీ వెళ్ళిపోవడము, రావడము మళ్ళీ వెళ్ళిపోవడము. దీనికి లాభాలు సంపాదిస్తారు వీళ్ళు.
క్రీస్తును సంపాదించాలంటే మీరు ఇక్కడ ఉండాలా. క్రీస్తును సంపాదించాలంటే తృప్తి కలిగి ఉండాలి. బైబిల్లో మాట ఉంది, మీరు సంతృప్తి కలిగి ఉండాలి అన్నది. ఆ మాట చూద్దాం ఒకసారి. ఎక్కడ ఉంటుందంటే ఆ మాట ఒకసారి. ఎందుకంటే సంతృప్తి కలిగి ఉండాలి జీవితంలో నింపు కూడా. అసంతృప్తి ఉంటే మనం కూడా ఎవరుందంటే ఇక్కడ 1 తిమోతి 6:9. 1:6-9. 6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై అన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా జాగ్రత్త ఉంది మాట. చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుడు మనకు నేర్పిస్తున్నారు. విదేశాలకు వెళ్ళిపోవడం కాదు, వెళ్ళిపోవడం తప్పని అంటలేదు. వెళ్ళిపోయి మన అవసరం అంతవరకు ఉంది, అంతవరకు వచ్చి పిల్లలతోటి భర్తతోటి కలిపితే ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. భర్త కానీ భార్య కానీ విదేశం వెళ్ళిపోతే ఇక్కడ పరిస్థితి ఏంటి? భార్య వెళ్ళిపోతే భర్త పరిస్థితి, భర్తను ఎవరు చూస్తారు? భర్త కొన్న కోరికలు ఎవరు తీరుస్తారు? ఈ భర్త ఏం చేస్తుంటే ఇంకో ఆవిడ ఉంచుకుంటాడు. అలాగే చాలా మంది మగవాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆడవాళ్ళు విడిచిపెట్టేసి. మరి ఆడవాళ్ళ పరిస్థితి, మగవాళ్ళ పరిస్థితి ఏంటి? అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు చాలా మంది. అది తప్పది. సంతృప్తి లేని జీవితం ఏ విధంగానే ఉంటుంది. ఇక్కడ ఉంది కదా, కాగా అన్న వస్త్రం కలవాలమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. తృప్తి పొంది కలిగి ఉండాలంట. అన్న వస్త్రం కలవాలై ఉండి మనం ఏం చేయాలంటే ఎలా ఉండాలంట? తృప్తి పొంది కలిగి ఉండాలంట. తర్వాత ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తమును హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. కాబట్టి చాలు. అంటే ఇప్పుడు మనకు కావలసిన సంతృప్తికి అన్నం వస్త్రం కలవాలి. ఈ పూటకి అన్నం దొరికింది, బిర్యానీ కాదు కావాల్సింది. ఈ పూటకి ఎవరినో చూసి ఏదో బిర్యానీ తింటున్నారు, ఎవరినో చూసి ఏదో కట్టుకుంటున్నారు, ఎవరినో చూసి బంగారు సంపాదించుకుంటున్నారు, ఎవరినో చూసి మనం ఆ విధంగా ఉండకూడదు. మనం ఎవరిని చూడాలంటే క్రీస్తుని చూడాలి. హల్లెలూయా. క్రైస్తవులుగా దేవుని మాటలు ఏ విధంగా మన జీవితం ఎలా ఉండాలన్నది దేవుడు మనకి చెప్పి ఉన్నాడు. మీరు సంతృప్తి కలిగి ఉండండి. ధనవంతులాగుటకు ఏముంది కదా, ధనవంతులాగుటకు అపేక్షించే శోధనలోను ఊరిలోనూ పడతారు. కాబట్టి ధనవంతులు అవ్వాలని ఆశపడకూడదు. కాబట్టి మనం దేవుడు ఏం చెప్పాడో ఆ ప్రకారంగా మనము జీవితాన్ని మనం కొనసాగించాలి. కానీ చాలా మంది వివిధ దేశాలు వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతారు. ఇలా చెప్పారు కదా, అప్పచెల్లి ఇద్దరు అక్క చెల్లెలే పిల్లలు చిన్నప్పుడు విదేశాలు వెళ్ళిపోయారు. అక్కడ నుంచి డబ్బు పంపిస్తే పిల్లలు వాళ్ళు ఖర్చు పెట్టుకునేవారు. అలాగా 4 సంవత్సరాలు వెళ్ళడము రావడము చివరికి వాళ్ళు అక్కడే ఉండిపోయి అనకూడదు కానీ అక్కడే చనిపోయారు. లాస్ట్కి డెడ్ బాడీని కూడా ఇక్కడికి ఇవ్వలేదు, డెడ్ బాడీని పంపించలేదు. ఏంటో కారణం? ఏమన్నా దృష్టి కన్న బిడ్డలే కట్టుకున్న భర్త కూడా వాళ్ళు ఆ బిడ్డ ఆ డెడ్ బాడీని ఇవ్వలేదు. ఇంత సంపాదించి ఏం చేసుకుంటారు? ఇంట్లో సంపాదించి ఎవరికి ఇచ్చారు మీరు? లాస్ట్కి ఎవరికి దిక్కులేని చావు తెచ్చారు వాళ్ళు. దిక్కులేని చావు అది. అందుకే అంటే బైబిల్లో సంతృప్తి కలిగి ఉండాలి. మనం కొన్నిసార్లు సంతృప్తి ఉండదు. సంతృప్తి లేకపోతే ఏం జరుగుతుందో శోధనలో పడతారంట, ఊరిలో పడతారంట, దేవుడు రాయించాడు. దురాశల్లో పడతారంట, సమస్య తీర్లకు మూలలో పడతారంట, విశ్వాసం నుంచి తొలగిపోతారని చివరికి. దేవుడు ఉంటే ఎందుకు కష్టాలు, దేవుడు ఉంటే నాకు ఎందుకు నష్టాలు అని విశ్వాసం తొలగిపోతే ప్రమాదం ఉంది. అంటే
నిన్ను అప్పు చేయమని దేవుడు చెప్పాడా? అప్పు చేసి పప్పు కూడా ఉండని దేవుడు చెప్పాడా? లేదే. సంతృప్తి కలిగి ఉండమని చెప్పాడు. అందుకనే బైబిల్ ప్రతి ఒక్కరూ చదవాలి, జ్ఞానించాలి. బైబిల్ జ్ఞానిస్తే అమూల్యమైన జ్ఞానాన్ని మనం నేర్చుకొని మన జీవితం ఎలా గడపాలనేది దేవుడు మనకి నేర్పిస్తుంటే మా దేవుని ప్రక్కన పెట్టి మనం లాభాలు సంపాదించుకోవడానికి మనం విదేశాలు వెళ్తున్నాం. విదేశాలు వెళ్ళడం తప్పు కాదు. వెళ్ళి మనకి ఎంత అవసరమో అని సంపాదించుకొని మళ్ళీ తన భర్త దగ్గరికి, తన పిల్లల దగ్గరికి, తన కుటుంబస్తులకి, తన ప్రాంతానికి రావాలి. కాబట్టి లాభాలు సంపాదించుకున్న వారా రేపు మీకు చూడండి ఒకసారి ఏమనుందో, మీ జీవం యాపాటిది అంటాడు ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో. చూడండి ఒకసారి ఏమనుంది ఇక్కడ, 4వ అధ్యాయము 14వ వచనం 13 చదువుతాం. మళ్ళా 13 నుంచి 4:13 యాకోబు 4:13 ఏమనుంది? నేనైనను రేపైనను ఒకనొక పట్టణముకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాము రండిని చెప్పుకొని వాళ్ళు చెప్పుకుంటారు. ఎవరో విదేశాలు వెళ్తుంటారు, వాళ్ళు చెప్తుంటారు, బ్రదరు మన విదేశాలు మన జీతాలు బాగుంటాయి బ్రదరు, చెల్లమ్మా అక్కడ జీతాలు బాగుంటాయని ఒకరు పురుగడుపునమ్మా చెప్పుకుంటారట. ఎప్పుడైతే వాళ్ళు ఎప్పుడైతే సంపాదించుకొని ఇల్లు కట్టుకుంటారో ఎదుటి కూడా ఒక ఆలోచన వస్తుంది, నిజమే కదా, ఆ బ్రదర్ లాగా ఆ సిస్టర్ లాగా నేను కూడా విదేశాలు వెళ్ళి సంపాదించుకుంటే ఒక ఇల్లు కట్టుకుంటాను కదా అని ఒక దురాలోచన వస్తుంది. ఇల్లు కట్టుకోవడం దురాలోచన కాదు, మంచి చక్కటి ఆలోచనే. అది ఎలా ఉండాలంటే న్యాయబద్ధంగా ఉండాలి. లాభాలు సంపాదించుకోకపోవడం, మనం న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. ఎలా ఉంది ఇక్కడ 14 ఏముంది? రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకునే వాళ్ళం. దేవుని ఇది చేద్దామని దేవుని మనం కనపరుస్తూ ఉన్నాం. దేవుని మనం సంపాదించుకోవాలి. మనం పేరు సంపాదించుకోవడం కాదు, ఇంకా ఏంటి లాభాలు సంపాదించుకోవడం కాదు, మనము క్రీస్తును సంపాదించుకోవాలి. మనం ఎవరు సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకోవాలి. క్రైస్తవులుగా మనం ఎవరు సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకోవాలి. ఒక గుంపు ఎలా ఉందట? క్రీస్తును సంపాదించుకోవడం గుంపు ఎలా ఉందట? పేరు సంపాదించుకో గుంపు ఉందట. రెండో గుంపు అంట లాభాలు సంపాదించుకున్న ఒక గుంపు ఉందట. మూడోది గట సర్వలోకాన్ని సంపాదించుకునే గుంపు ఉందట. సర్వలోకము కూడా సంపాదించుకోవాలట. ది గ్రేట్ అలెగ్జాండర్ అది చిన్న వయసు 33 సంవత్సరాల్లో ప్రపంచాన్ని జయించాడు. చివరికి ఆయన బ్రతికున్నప్పుడు చనిపోయి ఒక డెంగ్యూ వ్యాధి ఒక జ్వరం మీద వచ్చి ఆయన చనిపోయాడట. చనిపోయే ముందు ఏమంటే ఆయన బాక్స్లో పెట్టండి, 2 కాళ్ళు 2 చేతులు కూడా బయట ఉంచండి అని చెప్పాడట. నేను అర్థం ఏంటంటే నేను ఎంత సంపాదించాను, సర్వలోకాన్ని సంపాదించాను, నేను లాస్ట్ నేనేమి కూడా తీసుకొని పోలేదు. కాబట్టి కొంతమంది సర్వలోకాన్ని సంపాదించారు. ఒక బలహీనమైన రాజ్యాల దగ్గరికి వెళ్ళి బలవంతమైన రాజు యుద్ధం చేసి ఆ దేశం తాలూకు సంపదంతా తెచ్చిస్తేవారు ఆ రోజుల్లో. ఈరోజు అంతా నడుస్తుంది. ఈరోజు కూడా ఎవరిది బలమైన రాజ్యమో వాళ్ళే మరి సంపాదించాలని ఒక ఆశ కలిగి వాళ్ళు ఉన్నారండి. మరి ఎవరు సంపాదించాలి? మనము పేరు సంపాదించుకోవాలా? లాభాలు సంపాదించుకోవాలా? సర్వలోకాలు సంపాదించుకోవాలా? కాదు. చూడు ఒక వ్యక్తి అంటాడు, చూడు మార్కు వార్త 8వ అధ్యాయము, మార్కు వార్త 8వ అధ్యాయము, సర్వలోకమును సంపాదించి చివరికట
తన ప్రాణాలను పోగొట్టుకుంటే వాళ్ళకి ఏమి ప్రయోజనం అంటున్నాడు. దేవుడే ఉపమానించగా చెప్తున్నాడు ఈ మాటలు. ఇవి ఏముంది ఇక్కడ 8 మారుసమాత 8:36 8:36 ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వారికి ఏమి ప్రయోజనము. ది గ్రేట్ అలెగ్జాండర్ మరి ఆయన ప్రపంచాన్ని జయించాడు. ఆయన ఏమి సంపాదించాడు? చివరికి ఆయన ఏమి సంపాదించలేదు. ప్రాణం పోయింది, అంతే. ప్రాణం పోయింది. కాబట్టి మనం ఏమి సంపాదించాలి? మనం క్రైస్తవులుగా మనము దేవుని మనం సంపాదించాలి. దేవునిలో బలంగా ఉండాలి. మనము క్రీస్తుని సంపాదించుకోవాలి. మనం క్రీస్తుని సంపాదించుకుంటే మనం ఎలా ఉండాలో యేసు ప్రభువు మనకి నేర్పిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. కాబట్టి చాలా మంది అదే రకాలుగా రాజ్యాలు సంపాదించుకోవాలి. దుర్మార్గులు దృష్టిలో చూస్తారు. మాకు ఆ రాజ్యం కావాలా, మా ఈ రాజ్యం కావాలా, మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా మా రాజ్యం అయిపోవాలని కొంతమంది చూస్తున్నారు. కాబట్టి మనం ఎవరు సంపాదించుకోవాలంటే క్రీస్తును సంపాదించుకోవాలి. పేరు సంపాదించుకోవడం కాదు, లాభాలు సంపాదించుకోవడం కాదు, సర్వలోకాలు సంపాదించుకోవడం కాదు, క్రీస్తుని సంపాదించుకుంటే మనకు అన్నీ కూడా ఉన్నట్టే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒకసారి ముగించేస్తున్నాను. లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ముగించేస్తున్నాను. ఏముంది ఇక్కడ? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:9 180వ పేజీ. 180వ పేజీ. క్రీస్తును సంపాదించుకొని మనం ఏం చేయాలంట? క్రీస్తును సంపాదించుకోవాలి. మనము చాలా మ్యాటర్ ఉంది, మనకు టైం లేదు మనం వివరించడానికి. కాబట్టి మనం ఎవరు సంపాదించుకోవాలి? ఇక్కడ ఏముంది? చదవండి. 3:9 చెప్పాను కదా. ఫిలిప్పీయులకు రాసిన 3:9 క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును మనం సంపాదించుకోవాలి. మనము పేరు సంపాదించుకోవడం కాదు, లాభాలు సంపాదించుకోవడం కాదు, సర్వలోకాన్ని సంపాదించుకోవడం కాదు. ఏం సంపాదించుకోవాలట? క్రీస్తును సంపాదించుకోవాలట. క్రీస్తును సంపాదించుకుంటే ఆటోమేటిక్గా అన్నీ మనకే వస్తుంది. దేవుని ఎప్పుడైతే మీరు మహిమపరుస్తారో, మనం మహిమపరుస్తామో దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కానీ స్వార్థంతో పేరు సంపాదించుకోవాలని, స్వార్థంతో లాభాలు సంపాదించుకోవాలని, స్వార్థంతో సర్వలోకాలు సంపాదించుకోవాలని చూడకూడదు. ఆ పేరు అవన్నీ కూడా దేవుడే ఇస్తాడు. ఎప్పుడు? దేవుడు చెప్పు చేతుల్లో ఉన్నప్పుడు. అంతేనా? దేవుడు చెప్పు చేతుల్లో క్రీస్తును సంపాదించుకుంటే అన్నీ ఉన్నట్లే. తన నీతి రాజ్యాన్ని మొదట వెతకమన్నాడు. వెతికితే ఆ పైన ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా అని మీరు చింతించకండి. ఆకాశ పగులు చూడండి, వెత్తవో కోయవో, వాటిని పోషించట్లేదా? వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు కారా? అంత దేవుడు మనకు అంత వాగ్దానం ఇచ్చాడు. దేవుడు అయినప్పుడు కూడా మన సొంత ఆలోచనలు వెళ్ళిపోయి ఏవో సంపాదించడం చూస్తాం. కానీ క్రీస్తును సంపాదించుకున్న వాళ్ళు కొంతమందే ఉన్నారు. కొంతమందిలో మనం ఉన్నామా అన్నది మన ఆత్మ పరిశీలన మనము చేసుకోవాలి. 5వదిగా ఆత్మల భారం కలిగి మనకి ఉండాలి. ఆత్మను సంపాదించాలి. మనకు అదే పని మనకి. అందుకనే మనం 40 సార్లు సువార్తకి వెళ్తున్నాం. అందుకనే సోషల్ మీడియా ద్వారా సువార్త మనం వాళ్ళకి తెలుగు చెప్తున్నాం, అందిస్తున్నాం మనం అనేక ఛానల్ ద్వారా. ఎందుకంటే ఆత్మను సంపాదించే పని బాధ్యత మనకు ఇచ్చాడు. కాబట్టి ఆత్మ మనం సంపాదించుకోవాలి, క్రీస్తును సంపాదించుకోవాలి. ఆత్మను కూడా సంపాదించి ఆయనకి మనము అప్పగించాలి. ఆ పేరు సంపాదించుకోవడం కాదు, లాభాలు సంపాదించుకోవడం కాదు, సర్వలోకాలు సంపాదించుకోవడం కాదు, క్రీస్తుని సంపాదించుకోవాలా. ఆత్మను మనం సంపాదించుకొని క్రీస్తుకి మనము అప్పగించాలి. దేవుని స్తోత్రం.
కాబట్టి మనం ఈ విధంగా దేవుడు చెప్పు చేతలో వెళ్ళి మనం సంతృప్తి కలిగి మనము ఉండాలి. మన దేవుని మనం ఎంత గట్టిగా మనం ఆయన మహిమపరుస్తామో, దేవుని మనం ఎలుగెత్తి ఎప్పుడైతే మనం చాటుతామో, దేవుడు మన పట్ల ఎంతో సంతోషపడతాడు. వాళ్ళు నమ్మకమైన దాసురాలా అనే దేవుడు మన పట్ల ఎంతో సాక్ష్యం చెబుతాడు. యేసు ప్రభుకి తండ్రి అయినట్టు దేవుడు సాక్ష్యం పలికాడు, ఈయన ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పాను. ఆ సాక్ష్యం మనం కలగాలి అంటే మనం ఎవరు సంపాదించుకోవాలి? క్రీస్తుని సంపాదించుకోవాలి. అటువంటి దీవెన, అటువంటి కృప మన అందరికీ దేవుడు దీవించి నడిపించింది కాక. హల్లెలూయా. దేవుడు